ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి 11వ శ్లోకం. వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చితో భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభోః భవసి భవభారం చ వహసి. ఈ శ్లోకం ఏం చెబుతుందంటే, ఆశ్రమాలు 4 ఉంటాయి: బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. మానవుడు బ్రహ్మచారి అయినా, గృహస్థు అయినా, వానప్రస్థు అయినా, సన్యాసి అయినా, లేదా వీరికంటే ఇతరుడైనా కావచ్చు. కానీ ఉపయోగం ఏమీ లేదు. ఎవని యొక్క హృదయ కమలము స్వామివారి ఆధీనంలో ఉంటుందో, ఎవరైతే స్వామివారి గురించి చింతన చేస్తూ ఉంటారో వారే స్వామివారి భక్తుడు అవుతారు. అప్పుడు స్వామి తన సంసార భారాన్ని